ఈ వీడియో జనవరి 4న నిర్వహించిన లైవ్ షోలోని భాగమండి. గంగాధర్ గారు అడిగారు, వెనిజులా ప్రెసిడెంట్ మదూరోని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టుగానే హైపోథెటికల్గా మోడీ గారిని కూడా తీసుకురావచ్చా అన్నది. ఊరికే సరదాగా దాని గురించి చర్చించుకున్నాము కిరణ్, నేను, గంగాధర్ గారు. ఆల్సో ఇండియానా జోన్స్ ప్రవేశం ఉంది ఇందులో. నాకు ఒక ప్రశ్న ఏంటంటే, హైపోథెటికల్లీ ఇప్పుడు ఇదే పరిస్థితి మనకు వస్తే, భారతదేశానికి వస్తే అసలు ఎలా ఉంటది? అది నా ప్రశ్న అండి. ఏ పరిస్థితి? ఈ నిన్నటిది ప్రెసిడెంట్ ఎత్తేయటమా? అది మన 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 మోడీ సార్ తీసుకొచ్చి విడగొడితే ఎట్లా మనకి? ఎత్తేస్తే మనం ఏం చేయాలి? ఎట్లా ఎదుర్కోవాలా? సార్ ఇప్పుడు అంటే నువ్వు డిఫరెన్షియల్ పాలిటిక్స్ అనేది ఎప్పుడైనా చేసావో, నువ్వు రైట్ అనుకునే పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఒక రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అని చెప్పి పాలిటిక్స్ ఎప్పుడైతే డివైడ్ అయినాయో, అప్పుడు ఏ ప్రధానమంత్రి అయినా కూడా దేశ ఆస్తి కింద పరిగణించబడరు. ఇప్పుడు మోడీ గారు కూడా దేశ ఆస్తి కింద ఎవరు అనుకోరు. ఎందుకంటే మోడీ గారికి కనీసం ఇప్పుడు ఆ ప్రైమ్ సార్, ఇప్పుడు అంటే మా ప్రైమ్ మినిస్టర్, మా ప్రెసిడెంట్, ఇప్పుడు అంటే ఇప్పుడు మన షోలో మనం దేశం మోడీ ఆస్తి అనుకుంటున్నాడా, తన ఆస్తి అనుకుంటున్నాడా అంటారా మీరు? నేను అనేది ఏంటంటే, అన్లెస్ ద కంట్రీ యాజ్ ఎ హోల్ ఓన్స్ ఇట్స్ ప్రెసిడెంట్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్, when there is a divisive politics, okay, if people take ownership of the president, ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఎన్నుకున్న ప్రెసిడెంట్, నేను ఎన్నుకున్న ప్రధాని ఎప్పుడు సాధ్యం అవుతుందండి? ఐ మీన్ బై డెఫినేషన్ ఉండేది సార్, పాపం అంటే ఇంత ముందు ఉండేది. ఇప్పుడు అంటే లేదు, బై డెఫినేషన్ ఓన్లీ ఏ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ సపోర్ట్. కరెక్ట్. కానీ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కానీ, అంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కానీ, వీళ్ళు మా దేశ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మొత్తం దేశం ఒక లైన్ లో ఉండేది. ఎప్పుడైతే లైన్ లో లేకుండా స్ప్లిట్ అయిపోయి ఉంటుందో, మేము హిందువులు, మీరు ముస్లింలు, మీరు క్రిస్టియన్లు, మీరు అది, మీరు రెడ్లు, మీరు రాములు, ఇవన్నీ అని చెప్పి అన్ని డివిజన్స్ ఇట్లా తుగడాలు చేసినాక, నీకు ఆ ఫ్యాక్షనిజం లో ఒక రకమైన ఇది నా ఓనరు, ఈయన నా బాస్ అని చెప్పి అనుకునే పరిస్థితి ఉండదు ఇక్కడ. మోడీ గారు అగ్రికల్చర్ లాస్ చేస్తే 50% ఎస్ అంటే 50% నో అంటారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద మోడీ గారు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ 50% కరెక్ట్ అంటే 50% రాంగ్ అంటారు. సో నీకు కంట్రీ అనేది వెర్టికల్ గా డివైడ్ అయిపోద్ది. నువ్వు పాలసీ ప్రకారంగా మాట్లాడుకుంటూ కూడా మానేస్తావు. ఎందుకంటే నీకు నీ బాస్ నీకు ఏం చెప్తే అదే రైట్. నీ బాస్ మీద ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు నీకు నీ అధికారాన్ని ఒప్పుకోనివాడు నిన్ను గ్యారంటీగా వదిలేసుకోవాలని అనుకుంటాడు. అన్ఫార్చునేట్ గా ఒకప్పుడు సేమ్ అండి. అంటే మీరు వేరే పర్స్పెక్టివ్ లో ఆన్సర్ చెప్పారు. బట్ హైపోథెటికల్లీ ఇంకా మనం కంట్రీ అంటే అంటే మనం వి ఓన్ 100% అనుకుందాము. అఫ్ కోర్స్ డెమోక్రసీలో మెజారిటీ ఇస్ ద లా. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇదే సిచ్యువేషన్ మనకు రావద్దు అని అందరం కోరుకుందాం, అది నిజమే. కానీ వస్తే అది హైపోథెటికల్ క్వశ్చన్ అండి. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? అంటే మనం బాగా గన్నులు, ఇంకా తుపాకులు బాగా తయారు చేసి ఇంకా రెడీ పెట్టుకోవాలి కావచ్చు. వీళ్ళు ఒకటే 4 వేయాలా? కాదు సార్, గంగాధర్ గారు కాదు. ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు తను తీసుకునే ప్రతి డెసిషన్ కి తన దగ్గర ఉన్న మనుషులందరితో ఒక రకమైన కన్సెన్సస్ ఏర్పాటు చేసుకుని డెసిషన్ తీసుకుంటాడో, ఎప్పుడైతే డెమోక్రసీ ఇస్ నథింగ్ బట్ డిస్కషన్ అనే థాట్ ఎప్పుడైతే జనాల్లోకి వెళ్తుందో, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు అనేది ఇమ్మెటీరియల్, డెసిషన్స్ ఆర్ మెటీరియల్ అవుతాయి. ఇప్పుడు మీకు ఎన్హెచ్ఆర్సీ తీసుకున్నాడు. ఎన్హెచ్ఆర్సీ తీసుకుని ఈ దేశాల నుంచి ఈ రిలీజియన్ వాళ్ళు మా దేశానికి రావచ్చు, మేము వాళ్ళకి పౌరసత్వం ఇస్తాము అని చెప్పాడు. అది ఆటోమేటిక్ గా డివిజన్ పాలిటిక్స్ కదా సార్. అది బై డెఫినేషన్ పాలిటిక్స్ అంతా అట్లనే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే సార్, కాకపోతే ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏం చేసేవాళ్ళు అంటే, ఏదైనా ఇట్లాంటి మన కాంట్రవర్సీ వచ్చే బిల్స్ ఏమైనా పాస్ చేయాలన్నప్పుడు ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనో అదో చేసి, దాంట్లో వాళ్ళ రికమెండేషన్స్ చూసుకుని, దీంట్లోంచి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇది దేశానికి మంచిదేమో, ఇది ఫ్యూచర్ కి మంచిదేమో అని ఆలోచించి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ దరిద్రం చేయకుండా, అసలు నీకు ఓట్లు రాలేదా, నీకేం తెలియదు రాబాయి, నువ్వు పక్కకెళ్ళి కూర్చో అని చెప్తున్నారు ఇప్పుడు. ఇట్స్ ద సేమ్ సిచ్యువేషన్ హియర్, రైట్? లైక్ గ్యాంగ్ ఆఫ్ ఎయిట్ అనేది ఇక్కడ కూడా గ్యాంగ్ ఆఫ్ ఎయిట్ కి బ్రీఫింగ్ ఇవ్వాలి. అది ఆపరేషన్ స్టార్ట్ అయిపోయి జరుగుతున్నప్పుడు ఇచ్చాడు. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్? సో అంటే ఇప్పుడు మనము అందుకనే కదా సార్, ఇప్పుడు ట్రంప్ గారు కరెక్ట్ అనుకునే ఆ మేక్ అమెరికా మగా గ్యాంగ్ కొంత పర్సెంట్ ఉంటే, అసలు వీళ్ళ ఆలోచన తప్పు అనుకునే కన్సర్వేటివ్ థాట్ కూడా అంతే ఉంది కదా. ఇప్పుడు అంత ఉన్నప్పుడు నువ్వు అంటే 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 ఆ రోజున ఇప్పుడు మోడీ గారిని ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి, ఎవరన్నా వేరే దేశం వాళ్ళు వచ్చి,
ఆ 10 రోజులు, 15 రోజుల్లో గొడవ చేస్తారు. ఆ గొడవ చేసినాక ఇండియాలో దగ్గర దగ్గర 80,00,00,000, 90,00,00,000 మందికి ఇండియా ప్రభుత్వమే డబ్బులిచ్చి, ప్రభుత్వమే అన్నం పెడుతున్నాం అని చెప్పి మన ఫారెన్ మినిస్టర్ వేరే వేరే దేశాలకు చెప్పినప్పుడు, ఇంకా ఆళ్ళకి ఆ తర్వాత రోజున నేను ప్రధానమంత్రి, నేను అన్నం పెడితే నాకు సిందబాదులు కొడతారు. ఏమోనండి. యాహ్! మీరు చాలా లోతుగా మీకున్న పరిజ్ఞానంతో ఆన్సర్ చెప్పారు. థాంక్ యూ. కానీ స్టిల్ ఇప్పుడు నేనే ఒక నిమిషం వేషం వేస్తున్నాను. నేనే మోడీని. ఇంక గుండు కొట్టేసినా ఇప్పుడు నన్ను ఎత్తుకపోతే నేనేం చేయాలో భయపడి చస్తున్నా నేను. అంటే ఏంది? ఈసారి ఒకటేస్తే నేను 4 ఎయాలా? ఈసారి మీద గెలవాలా? ఆయనే కానీ పట్టుకొని అక్కడే పెట్టుకోవాలా? అని నేను కానీ అనుకుంటున్నా. మీరు రైజ్ చేసింది బిగ్గర్ పాయింట్ అండి. దిస్ ఈజ్ సెట్టింగ్ ఎ ప్రెసిడెన్స్ ఆఫ్ అబ్డక్టింగ్ ప్రెసిడెంట్స్. సో ఇట్స్ బేసికల్లీ అంటే దట్ ఈస్ కాదండి. వాట్ ఇట్ ఈస్. దట్ అంటే ఈస్ ద బిగ్గర్ ప్రాబ్లమ్ నౌ. పోనీ ఇండియా అంటే పోనీ నువ్వు సీరియస్‌గా అనుకుంటా ఉన్నా. పోనీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. పాకిస్తాన్‌లో ఇంతకు ముందు వరకు నాకు తెలిసి బెనజీర్ భుట్టో ఇట్లా ఒక 6గురో, 7గురో చంపేశారు. అవును. ప్రజల్ని చంపేశారు. రైట్? అంటే ప్రజలకి ఆళ్ళ మీదే కోపం ఉంది. బెనజీర్ భుట్టో రోడ్ మీద కదా మొత్తం బాంబ్ బ్లాస్ట్ చేసి కాల్చి చంపేసింది. రైట్. ఇంకా ఆ! కొందరిని ఎక్కడో పెట్టి ఉన్నారా లేదా అన్న ఆ! ప్రశ్నగా ఉంచారు. మేము పేరు పెట్టట్లేదు మీకు తెలుసు. ఆ! సో, పలానాయన ఇప్పుడు అంటే ఇప్పుడు జైల్‌లో ఉన్నాడా? బెనజీర్ భుట్టో చనిపోయాడా? చెప్పలేని పరిస్థితి ఉంది పాకిస్తాన్‌లో ఇప్పుడు. కాదు సార్. ఇప్పుడు బెనజీర్ భుట్టో ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు మనం వెళ్లి బెనజీర్ భుట్టోని ఎత్తుకొని వచ్చి ఇండియాలో పడేస్తే ఏం చేస్తారు? ఇంకొకరిని ఎన్నుకొని మాకు ఇయ్యండి అంటారు అంతే ఇక. పవర్‌ఫుల్లోడు ఎప్పుడు ఏది చెప్తే అది రైట్ సార్. అంతేనంటారా? అయితే మనం అన్‌ఫార్చునేట్ కూడా పవర్‌ఫుల్ గావాలి. ఇంక మనం బిర్యానీ తినాలి, బలంగా ఉండాలి. మధ్యాహ్నం అంతే కదండీ మరి ఇప్పుడు సమ్మరీ. Yeah, సమ్మరీలో I దేనికింకా. mean, one thing గంగాధర్ గారు, వేర్ దిస్ ఈజ్ లీడింగ్ అనేది నా నా స్కెప్టికల్ లెన్సెస్ తీసుకుంటున్నాను. ఐ థింక్ దిస్ గై ఈస్ గెట్ డౌన్ సీరియస్ అబౌట్ గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ నిన్న మొన్న వచ్చింది కాదు. ఇది గ్రీన్లాండ్ ఇష్యూ కూడా ఫస్ట్ టర్మ్ లోనే ఎత్తాడు. సో గ్రీన్లాండ్ వెళ్ళి వాళ్ళని అబ్డాక్ట్ చేసుకుని తెచ్చుకునేది కాదు. బట్ హీస్ ట్రైంగ్ టు పుట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ప్రెషర్ ఆన్ గ్రీన్లాండ్. చేస్తానే ఉన్నాడు ఏదో. ఈ ఐ ఐ డోంట్ నో వాట్ దిస్ హ్యాపెన్స్. ఇప్పుడు పర్యవసానాలు ఎట్లా ఉంటాయి అన్నది ఆలోచించుకునే ముందు వెన్ హీస్ గోయింగ్ టు స్టాప్ అనేది ఒకటే అండి. బుష్ లైన్ అని ఒకటి ఉంది. 32% కంటే పడిపోయింది జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రజాదరణ. అప్రూవల్ ఇప్పుడు 2008లో ఒబామా గెలవడానికి కారణం అది. ఇప్పుడు ట్రంప్ 34% రేంజ్ లో ఉన్నారు. ఇప్పుడు అందరూ చూసేది ఏంటంటే ఆ 32 అనేది ఒక కొలమానంగా తీసుకొని దానికంటే పడిపోయినప్పుడు ఏంటంటే ఇప్పుడు బయట తిడుతున్నారు. ఇప్పుడు ఎదురుగా కనపడితే రిపబ్లికన్స్ వాళ్ళ మొహం మీద ఉమ్మేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు వాళ్ళంతా తిరుగుబడితే గాని ట్రంప్ పవర్ తగ్గదు. కాకపోతే ఇంకొక ఇదేంటంటే స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే Trump, whether his popularity is high or low, he's always going to be dangerous for the next 3 years. Kani, there is a line when even Republicans will say enough is enough, we'll impeach him అన్న స్థితికి వచ్చే వరకు వెళ్ళినా వెళ్తాడని నేను అనుకుంటున్నాను. హీస్ అన్‌టేమ్డ్. దట్స్ ఎ ప్రాబ్లమ్. Huh? హీస్ అన్‌టేమ్డ్. హీస్ నాట్ ట్రైన్డ్ ఎట్ ఆల్. He's like, he has no fear of anything right now. అంటే దట్స్ వాట్ హిస్ లైఫ్ హాస్ ఆల్వేస్ బీన్. సో He has always been like that, and అట్టుంటాడికి పోయి ఇమ్యూనిటీ ఇచ్చారు సుప్రీం కోర్టు వాళ్ళు. సో వాడు ఇంకా పట్టపగ్గాలు లేవు వాడికి. లెట్ అస్ హోప్ అన్ని మంచే జరుగుదామని ఆశిద్దాము. బట్ మన జాగ్రత్తలో మనం ఉండడము, హోప్ మనం ఇస్ నాట్ వ్యతిరేకంగా అంటే కత్తితో వచ్చినప్పుడు బల్లెంతో రెడీగా ఉంటా అంటారు చూసారా యుద్ధానికి. అది ఉండడం ఈ నీడ్ ఆఫ్ ద అవర్ అని నేను భావిస్తున్నా పర్సనల్ గా. లేదు మాదంతా ఇండియానా జోన్స్ స్టైల్. కత్తితో వస్తే షూట్ చేయాలా. ఆ ఇండియానా జోన్స్ లో ఆ సీన్ ఒకటి మాత్రం బ్రహ్మాండంగా గుర్తుంటది అందరికి. గుర్తుంది అది. అది చూసినప్పుడల్లా వాడు కత్తి పెట్టి అది చూసినప్పుడల్లా నాకు ఇండియన్ సినిమాల్లో ఫైట్లు గుర్తొస్తా ఉంటాయి అన్నమాట. అరే కరెక్టే కదా, ఒక బుల్లెట్ తో పోయేదానికి దీని అబ్బా ఆడుతా మళ్ళీ కన్ను పక్కన పడేసి చేతితో కొట్టుకుందాం రా అంటాం ఎందుకు. యాక్చువల్ గా ఆ రకంగా చేసిన హారిసన్ ఫోర్డ్ హీ మేడ్ లైక్ ఎ ఫ్యూ సీన్స్ లైక్ దట్. ఇది ఆ సీన్ ఒకటి బాగా జ్వరంగా ఉందంట. హీ సపోజ్ టు ఫైట్ హిమ్. నేను ఫైట్ చేయలేను చెప్తే పోతుంది కదా అంటే స్పీల్బర్గ్ నచ్చి సరే అటాక్ కానీ అన్నాడు. సో దాట్స్ హౌ ఇట్ హ్యాపెన్. అది ఇది ఉంది చూసారా, ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ లో ఒక డైలాగ్ ఉంటుంది.
తన్ని ఇది ఫ్రీజ్ చేయడానికి కిందకి తీసుకెళ్తుంటే ఐ లవ్ యూ అంటది. అంటే అక్కడ రాసిన డైలాగ్ ఐ లవ్ యూ బ్యాక్ అన్నా చెప్పాలి తను. హ్యాన్ సోలో అట్ట చెప్పడు అంటే ఐ నో అంటాడు. అలాంటి ఇంప్రూవైజ్ చేసిన డైలాగులు చాలా పాపులర్ అయినాయి. హారిసన్ ఫోర్డ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్.